మీరు పక్కన ఒక విండోలో వీడియో వస్తుంది చూసారా? అవన్నీ డస్ట్ మైట్స్. అవన్నీ మన కంటికి కనిపించని స్థాయిలో ఉంటాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి డస్ట్ మైట్స్. కానీ మైక్రోస్కోప్ కింద కనుక చూస్తే ఈ డస్ట్ మైట్స్ ఈ విధంగా ఉంటాయి. మనకు అసలు దిండ్లలో, మన పిల్లోస్ లో, మన బెడ్స్ లో, మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఈ డస్ట్ మైట్స్ ఉంటాయి. మనకు నిజంగా వాటిని చూస్తుంటే అన్నం కూడా తినబుద్ధి కాదు, నిద్ర కూడా పోబుద్ధి కాదు అనుకుంటా. కానీ ఇది వాస్తవం. అయితే ఈ డస్ట్ మైట్స్ చిన్న పిల్లలు అలర్జీ, ఆస్మాకి మూల కారణం. ఈ డస్ట్ మైట్ అలర్జీని మనం ఈ డస్ట్ మైట్స్ ని ఉపయోగించి మనం ఇమ్యునోథెరపీని ఎవరికైతే అలర్జీ, ఆస్మా ఉందో అది ఎంతకీ తగ్గదో ఆ పిల్లలకు గనక ఈ డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీని ఇచ్చినట్లయితే వాళ్ళు డిసీజ్ నుంచి, అంటే డిసీజ్ మోడిఫికేషన్ అంటాం, ఆ జబ్బు నుంచి బయటపడేటటువంటి అవకాశం ఇప్పుడు ఉంది. కాబట్టి ఈ యొక్క ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు టాబ్లెట్ రూపంలో ఉంది, డ్రాప్స్ రూపంలో ఉంది. అంటే టాబ్లెట్ అంటే సబ్లింగ్వల్ టాబ్లెట్స్, నాలుక కింద ఇక్కడ పెట్టుకుంటాం. డ్రాప్స్ నాలుక కింద, పోలియో డ్రాప్స్ లాగా. తర్వాత ఇంజెక్షన్ రూపంలో కూడా ఉంది. కాబట్టి ఈ డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉంది. ఎవరికైతే అలర్జీ, ఆస్మా ఎన్ని మందులు వాడినా తగ్గదో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో సివియర్ అలర్జీస్ ఉంటాయి కొంతమందికి, ఏ మందులు పనిచేయవు. అలా అని చెప్పి ఏ వయసు వాళ్ళకైనా సరే ఎంతకి ఈ అలర్జీ, ఆస్మా తగ్గకపోతే ఈ డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ ద్వారా ఈ డిసీజ్ ని మాడిఫై చేయొచ్చు. కింద లింక్ క్లిక్ చేయండి. ఈ అలర్జీ, ఆస్మా గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు.